వాడి చేతపడి చేయడం వల్ల నువ్వు బాగుపడవు. అర్థమైంది? వాడిని కీలులో తీసుకురావడం నువ్వేమైనా ఇప్పుడు, లేకపోతే నీకు పరలోక రాజ్యం దొరికేదా? నీకు శత్రువు ఉండడం వల్ల నువ్వేమైనా చెప్పాలి. నువ్వేమన్నా నాకు శత్రువులు ఉండదు, నువ్వేమన్నా శత్రువు ఉండడం వల్ల నువ్వు ఏం చేసినప్పుడు ఎట్లయినా రక్షణ ఏం దొరికింది? ఏం దొరికింది నాన్న? చెప్పండి, ఏం దొరికింది? ఎట్లా అసలు నీకు దొరుకునా? వేసుకోవాలి దొరుకునా అన్న? నీకు దొరుకునా? అమ్మ నీకు దొరుకునా? ఎట్లా దొరికిందంటే ఎవడో నీకు ఇబ్బంది పెట్టడం వల్ల, ఏదో ఒక సమస్య నీకు రావడం వల్ల, ఏదో ఒక కష్టం రావడం వల్ల, ఎవరో ఒకరు యేసు గురించి చెప్పడం వల్ల దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరో ఒకరు చెప్పినా చెప్పలేదు మనం మనకు ఏం కష్టాలు కానీ ఎవరో ఒకరు చెప్తారు. అప్పుడు నువ్వు యేసు దగ్గరికి వచ్చావు. ఎక్కడికి వచ్చినావు? వాటి శత్రుత్వం చేయబట్టే కదా. హల్లెలూయా. శత్రువు లేకుండా జీవితం లేదు. సొంత అన్నదమ్ములకు మనకు తెలుసా? మీకు సొంత అక్కజలకు మనకు తెలుసా? అవునా కదండి? ఎందుకు కాదు? అంతే, దాని గురించి చెప్పలేము. దాని గురించి ఎవరికైనా దేవుడి వాక్యంలో మనం దేవుడి సన్నిధిలో తీర్పు పొందే వారమే ఉన్నాం కనుక అశ్శూరుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ అంతా కూడా అశ్శూరు చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే దేవుని మాట వినక, దేవుని యొక్క క్రియలను పాటించక. అందుకే మీరు సిద్ధపడండి. ఏం చేయండి? ఎక్కడ సిద్ధపడాలి? దేనికి సిద్ధపడాలా? మీ దేవుడు. ఏ దేవుడు? మీ దేవుని సన్నిధిని కనబడటమే. నువ్వు ఎక్కడికి రావాలా? నీ రోగం బయటపడాలంటే ఎక్స్రే తీయాలి. చెప్పండి, చెప్పలేదు నాన్న? నీ రోగం బయటపడాలంటే స్కాన్ తీయాలి. నీ రోగం బయటపడాలంటే, ఇంకా బయటపడాలంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి. ఏం తీయాలా? అట్టయితేనే బయటపడదు. నేనంటా ఎంఆర్ఐ స్కానింగ్ కు బయటపడేవి కూడా దేవుడు తీసే స్కానింగ్ లో బయటపడతాయి. దేవుడు స్తోత్రం. అంతే కదండి? చాలా మంది ఎక్కడికి పోయినా ఏమవుతలేదు, ఎక్కడికి పోయినా నేనంటా నీ దేవుడి సన్నిధికి రా, నీకు ఏది కూడా బయట. దేవుడు స్తోత్రం కలుగుతారు. శోధన సహించుకోవడం ధన్యుడు. ఏమండి? జీవకిరీటం వస్తుంది. ఏమొస్తుంది నీకు? ఎప్పుడు? దేని నిలబడాలి మనం? శోధనలో నిలబడగల. ప్రైజ్ ది లార్డ్. రైతు నాగలు చూస్తాడు. అంతేనా కదండి? ఈ బురద నడుతుంటాడు. నాగలి ఇది మన నాటేసే సమయం. గొర్రె తోలుతాడు. ఏం తోలుతాడు? గొర్రె తోలుతాడు. వర్షం వస్తుంది. ఏం చేస్తాడండి? గొర్రె కొడతాడా కొట్టడా? వర్షం వస్తుంది కదా. ఎంత వర్షం వచ్చినా ఏం చేస్తాడండి? గొర్రె ఇస్తాడా? ఎందుకు? ఆడిపోతుంది. ఏం పోతుంది నాన్న? వస్తుందా పోదా? ఈ చెప్పిన గింటే మళ్ళీ తర్వాత ఏయి ఆ గొర్రెకున్న ఎడ్లు ఇంటే తర్వాత అయినా తడుచుకుంటూనే ఆ గొర్రె తిప్పుతూనే ఉంటాడు. అందువల్ల ఏం లాభం అంటే ఆ పనిని ఆయన కొనసాగించారు. ఆ తర్వాత ఏమొచ్చిందంటే పంట పండి. దేవుడి స్తోత్రం. శోధనకు నిలిచిన వాడే. దేనికి నిలిచిన వాడే? పని చేస్తాడు. పైకి వర్షం వస్తుంది. అక్కడ నీకు వచ్చిన ఆ సమస్యలో నువ్వు నిలబడినప్పుడు దేవుడిని తప్పకుండా ఆ పంట పండుతుందా? పండదండి. పండదా? ఇలా బాధపడుతుండొచ్చు. ఆ గొర్రె తిప్పుతున్నప్పుడు, ఆ వర్షంలో బాధపడుతుండొచ్చు, ఆ బురదలో బాధపడుతుండొచ్చు. కానీ అది పంట పండినాడు. ఆ వ్యక్తి ఎంత సంతోషిస్తారండి? రైతులా ఊరికే గుర్తు చదువుకుంటారు కదా. ఈ మడి దుంతన్నప్పుడు ఏమొచ్చింది? ఈ మడి దుంతన్నప్పుడు ఏమొచ్చింది? ఈ మడి గొర్రె దుంతన్నప్పుడు ఏమొచ్చింది? వర్షం వచ్చింది కాబట్టి ఏమైంది? దేవుడి స్తోత్రం కలుగుతా. మన జీవితంలో కూడా శోధనలు ఎందుకు గుర్తుంటాయి మనకంటే, ఆ శోధన నీకు ఏం తీసుకొస్తుంది? ఒకవేళ నువ్వు నిలబడగలిగి ఏం చేయగలిగితే, నేను నిలబడితే శోధనలు జయించిన భాగ్యవంతుడవు. ఎవరును? భాగ్యవంతుడు నువ్వు. ఎందుకు? జీవ కిరీటం వస్తుంది. ఏమొస్తుంది? సంఘం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సమస్య రాకుండా సంఘం ముందుకు పోలేదు. సమస్య రాకుండా ముందుకు పోలేదు. సమస్యలో నుండే సంఘం పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందండి? అసలు నీకు సమస్య రాకుండా సంఘానికి పోతువా? అంటే సమస్య రాకుండా సంఘానికి పోతువా? సమస్య వచ్చింది కాకనే చెప్పాలి.
సంఘానికి వచ్చినావు. సంఘంలో వచ్చినావు కాబట్టి నువ్వు సంఘస్థులు అయినావు. నువ్వు సంఘంలో ఒక భాగమైనవు. నిన్ను సంఘము అన్నారు. ఏమన్నారు? ఇది నీ దేవుని సన్నిధిని కనపడుతుంది. మీరు సిద్ధపడండి. దేవుని సంఘం ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి రావాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకు విషయం చెప్పాలి. ఆయన ఏం మాట్లాడుతారో మనకు దేవుని స్తోత్రం. నేను చెప్తున్నా, మీరు ఊరికినైనా వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుని నిద్రతో నిద్రపడి దేవుడి మీద మాట్లాడు. లేదు, వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడు. ప్రార్థనలో దేవుడు ఏం చేశాడండి? వాక్యం ద్వారా మాట్లాడు. నువ్వు ఎక్కడ కనపడాలా? మనం ఎక్కడ కనపడాలనుకుంటాం? పదార్థంలో కనపడాలి. ఎక్కువ మంది ఏది ఆడేడు కనపడాలా, శుద్ధి కొట్టాలా, ఏ కొట్టాలా? అంతేనా? శుద్ధి కొట్టడం కదా చాలా మంది చేసి. ఏ పని చేస్తున్నా నువ్వు చేయాల్సిన పని. నేను సంఘంతో మాట్లాడతాను, ఎవరితో పట్టు అర్థం కాదు. నాకు వేరే పని ఏమి. నేను మాట్లాడేది ఎవరితోని? సంఘంతో మాట్లాడు. ఏంటి? నువ్వు సిద్ధపడము, నువ్వు సిద్ధంగా ఉండు. నీతో ఉన్న వారిని ఏం చేయాలా? సిద్ధపరచుము. వారికి కావలు ఏం చేయాలా? దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల నీకు దేవుడికి సంబంధం ఎక్కువ. నువ్వు దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల నీ మాట దేవుడు వింటాడు. నువ్వు దేవుడి సన్నిధిలో కనపడడం వలన దేవుడి మాట నువ్వు వింటావు. దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల నువ్వు చెప్పినట్టుగా దేవుడి స్తోత్రం.